పుష్ప 2 రిలీజ్ తర్వాత చాలా రోజులకి మరోసారి పుష్పరాజ్ గురించి మాట్లాడారు దర్శకుడు సుకుమార్. చెన్నైలో జరిగిన ఓ ఈవెంట్ లో పాల్గొన్న లెక్కల మాస్టర్ అసలు పుష్ప కథకు మూలమేంటి, పుష్పరాజ్ క్యారెక్టర్ కు ఇన్స్పిరేషన్ ఎవరు అన్నది రివీల్ చేశారు. ఈ కమెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆ విశేషాలు ఇప్పుడు మీకోసం. పుష్ప అంటే బ్రాండ్ అన్నది దేశం మొత్తం ఒప్పుకుంది. తెలుగుతో పాటు హిందీలోనూ సూపర్ హిట్ అయిన పుష్ప 2 బాక్సాఫీస్ లెక్కలు మార్చేసింది. ఇన్నాళ్లు నాన్ బాహుబలి రికార్డ్స్ అంటూ చెప్పుకున్న ఇండస్ట్రీస్ నాన్ పుష్ప 2 రికార్డ్స్ అని చెప్పుకునేలా చేసింది. అయితే ఇంతటి సక్సెస్ఫుల్ సినిమా తెరమీదకు రావడానికి ఇన్స్పిరేషన్ ఎవరు? ఈ విషయాన్ని రివీల్ చేశారు దర్శకుడు సుకుమార్. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో ఓ డాక్యుమెంటరీ ప్లాన్ చేసిన సుకుమార్ అందుకోసం చాలా రీసెర్చ్ చేశారు. ఆ టైంలోనే పుష్పరాజ్ అనే వ్యక్తిని కలిశారు. అతన్ని అందరూ పుష్ప అని పిలుస్తోండటంతో అల్లు అర్జున్తో సినిమా అనుకున్న తర్వాత అదే టైటిల్ ను ఫిక్స్ చేశారు. ఈ విషయాన్ని లేటెస్ట్ ఇంటర్వ్యూలో రివీల్ చేశారు సుకు. ఇంటర్వ్యూలో పుష్ప 3 గురించి మాట్లాడారు సుకుమార్. పార్ట్ 3లో అల్లు అర్జున్తో పాటు విజయ్ దేవరకొండ, నాని కనిపిస్తారన్న ప్రచారం జరుగుతోంది. నిజమేనా అన్న ప్రశ్నకు అది 2025లో ఉన్న సుకుమార్కు తెలియదు. 2026లో స్క్రిప్ట్ రాయబోయే సుకుమార్ను అడగాలి అంటూ తనదైన స్టైల్లో సమాధానం దాటవేశారు. అయితే సుకుమార్ రెడీ అయినా బన్నీ ఇప్పట్లో పుష్ప 3కి డేట్స్ ఇచ్చే పరిస్థితి కనిపించడం లేదు. ఆల్రెడీ అట్లీ, త్రివిక్రమ్ సినిమాలు కమిట్ అయిన ఐకాన్ స్టార్ ఆ 2 సినిమాలు పూర్తి చేయడానికి కనీసం 2 ఏళ్ల సమయం పడుతుంది. ఆ తర్వాతే కొత్త సినిమా గురించి ఆలోచిస్తారు. అంటే 2027 వరకు బన్నీ మరో సినిమాకు కమిట్ అయ్యే ఛాన్స్ లేదు. ఆ తర్వాతే పుష్ప 3 గురించి ఆలోచించాలి.